బ్యాక్ టు న్యూస్. ఫార్మా సిటీకి ల్యాండ్ కేటాయిస్తే దానిలో ఫ్యూచర్ సిటీ అని చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతోంది తప్ప ఫ్యూచర్ సిటీ లేదని బీఆర్ఎస్ నాయకులు పట్లలో కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పటి వరకు 5 సార్లు మహేశ్వరం నియోజకవర్గానికి సీఎం రావడం జరిగిందని, అసలు ఈ ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ ఎక్కడుందన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బిగ్గెస్ట్ ఫార్మా సిటీ పెట్టి ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏర్పాటు చేయాలనుకున్నారని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫార్మా సిటీ పోయి ఫ్యూచర్ సిటీగా పేరు మార్చడం జరిగిందన్నారు. ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం ను కలిపితే ఏం లాభం వస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని కార్తీక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ రోజు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగరం అనేది, తెలంగాణ ప్రాంతం అనేది ఈరోజు భారతదేశానికే కాదండి, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫార్మా సిటీస్ గా హైదరాబాద్ కి పేరు గాంచింది. దీంట్లో ఇష్యూస్ ఉండే, వివిధ ప్రాంతాల్లో ఫార్మా కంపెనీ డిస్ట్రిబ్యూట్ కావడం, అవి క్లస్టర్డ్ రూపంలో ఉండడం, అన్ని ఒక దిక్కు లేకపోవడంతో కాలుష్య ఇబ్బందులు, అక్కడున్న వాళ్ళ వ్యాపారానికి ఇబ్బందులు, తద్వారా ఫార్మా సిటీ ఫార్మాస్యూటికల్ డెవలప్మెంట్ కి హైదరాబాద్ లో జరుగుతలేదని ఒక ఆలోచనతోని ఒక ప్రాంతం మనం ఫార్మా సిటీగా తీసుకోవాలా, తీసుకొని ఈ కంపెనీస్ అన్నిటినీ కూడా ఒకటే ఒక ఊడి కిందికి తీసుకురావాలా, తీసుకొచ్చి